మహారాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ కూటమికి అభినందన తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఒక ప్రభగా వెలుగొందుతున్నటువంటి తరుణంలో వారి విధానాలకి వారి గుడ్ గవర్నెన్స్కి బ్రహ్మరథం పట్టారు ప్రజలు. రాహుల్ గాంధీ గారి సారథ్యంలో అటు శివసేన ఉద్ధవ్ ఠాకరే, శరద్ పవార్ గారు లాంటి వాళ్ళందరూ కూడా దుష్ప్రచారం చేసి అనేక రకాలుగా టార్గెట్ చేసి బురదల్లే కార్యక్రమాలను తిప్పికొట్టి మరి చెంపదెబ్బ కొట్టినట్టు మహారాష్ట్ర ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఘన విజయం సాధించిన అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జార్ఖండ్లో కూడా చాలా గట్టి పోటీ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ. అక్కడ ముఖ్యంగా తెలంగాణలో మంత్రులు కొంతమంది పోయి మహారాష్ట్రలో మరి అక్కడ క్యాంపులు వేసి రకరకాలుగా ప్రలోభాలు పెట్టి అనేక ఆరోపణలు కూడా ఇక్కడి నుంచి కూడా కొంత డబ్బు మూటలు కూడా తీసుకుపోయారనే ఆరోపణలు వచ్చాయి. బట్ ఏదేమైనా ఎన్ని కుయుక్తులు కానీ ఎన్ని వ్యవహారాలు చేసినా మహారాష్ట్ర ప్రజలు ఘన విజయం మరి నరేంద్ర మోడీ గారికి హర్యానాలో ఇచ్చినట్టు, జమ్మూ కాశ్మీర్లో కూడా ఓట్ల పర్సంటేజ్ మాది ఎక్కువ, జార్ఖండ్, మహారాష్ట్ర ఇక్కడ అన్ని చోట్ల కూడా కలిపి కాంగ్రెస్ పార్టీకి కనీసం 30 సీట్లు కూడా దాటలేదు. వాళ్ళు దాన్ని ఏదో ఘనకార్యంగా జార్ఖండ్లో మరి మేము మా వాళ్ళనే గెలిచిందనే కార్యక్రమం చెప్పడం, ఇప్పుడున్న స్థానిక పరిస్థితుల్లో అది ఏమైనా మేము విశ్లేషణ చేసుకుంటాం. మొత్తం మీద ఉప ఎన్నికల్లో కూడా దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, అన్ని చోట్ల కూడా మరి అక్కడ స్థానికంగా భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలుపొందిన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కర్ణాటకలో అనేక రకాలుగా మరి కరప్షన్లో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితిలో అక్కడ 3 ఎన్నికల్లో కూడా కేవలం ధన రాజకీయాలతో గెలిచినటువంటి పరిస్థితి కర్ణాటకలో ఉంది. కరప్షన్, ర్యాంపెంట్ కరప్షన్ అయింది. ఆ రకంగా మరి ప్రజలు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కర్ణాటకలో కూడా మార్పు కోరుతారు. అనేక స్కాములమయమైనటువంటి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ. అదేవిధంగా మహారాష్ట్రలో ఇప్పుడు దుష్ప్రచారం ఏదో ఈవీఎంలని అయ్యని, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందితే ఈవీఎంలు గుర్తుకొస్తాయి, వాళ్ళు గెలిచిన చోట మాత్రం ఈవీఎంలు కరెక్ట్ పనిచేసినాయి. కాబట్టి డబ్బు రాజకీయాలు అని చెప్పి లేకపోతే ఇండస్ట్రీస్ని టార్గెట్ పెట్టి మాట్లాడటం ఇది అలవాటు అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి. కాబట్టి వాళ్ళు ఎన్ని కుయుక్తులు, ఎన్ని కుట్రలు బన్ని, ఎన్ని వ్యవహారాలు చేసినా నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొంది భారతదేశాన్ని 3వ ఆర్థిక బలమైన శక్తిగా రూపుదిద్దడంలో ముందుకు పోతున్న ఈ తరుణంలో ఇది మరొక మైల్ స్టోన్. వారి యొక్క విజయాల పరంపరలో మహారాష్ట్ర ఎన్నిక చరిత్ర సృష్టించినటువంటి ఎన్నికగా దీన్ని అభివర్ణిస్తుంది.